శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోసహస్ర ప్రధాన విధానం. శ్రీమత్సుడు మనువుతో ఇట్లు చెప్పెను. ఇప్పటికి క్రమంలో రావాల్సిన గోసహస్ర ప్రధానం అను సర్వపాపహరం శుభకరమగు మహోత్తమ మహాదానం తెలిపెదను. యుగాది మన్వంతరాదుల వంటి పుణ్యకర శుభతిథి యందు వయోవ్రతుడై త్రిరాత్రము కాని ఏకరాత్రం కాని ఉండాలి. తర్వాత తులాపురుష దానం అందువలే లోకపాల ఆవాహనం జరపాలి. అట్లే పుణ్యాహవాచన హోమాలు జరపాలి. ఋత్విజులను మండపమును సంభారములను వస్త్రభూషణాధికం సమకూర్చుకోవాలి. వేదిక మధ్యమందు లవణ సంయుక్తమగు వృక్షములనే అధివాసం జరపాలి. దానానికై నిర్ణయించుకున్న 1000 గోవుల నుండి 10 వేరుగా తీసుకుంటూ మిగిలిన వాటిని బయట నిలబెట్టాలి. వీటిని వస్త్రమాల్య విలేపన సువర్ణ శృంగాభరణాలతో వెండితో చేసిన కాళికిట్టలతో అలంకరించి లోపల ప్రవేశింపచేసి వాడిని వస్త్రమాల్యాలతో పూజించాలి. బంగారు చెరిగంటలు, పాలు పితుకు కంచు పాత్రలు, బంగారు తిలకములు, బంగారు మొగపు పట్టెలు అలంకరించి పట్టు వస్త్రాలతో వాటిని కప్పి మాల్యముల చుట్టి గంధములు పూసి కనకరత్నమయ శృంగములు అలంకరించి చామరపు కుచ్చులు కొమ్ముల నడుమ కట్టి అలంకరించాలి. పాదుకలు, పాదరక్షలు, ఛత్రాలు, పాత్రలు, ఆసనాలు ఈ 10 ప్రతి ఒక్క దానితో పాటు వేరువేరుగా ఉంచాలి. దీని నడుమ కాంచన నందికేశ్వరుడు ఉండాలి. అతన్ని 100 పొలములకు 3000 పొలములకు నడుమ ఉండ తూకపు బంగారుతో చేయించాలి. మిగిలిన వానిలో మరి 100 గోవులకు నడుమ ఇందు 10వ వంతు తూకంతో ఇదంతా చేయించాలి. ఈ నందిని పట్టుబట్టలతో చుట్టి నానాభరణాలతో భూషించి పూలతో, చెరుకు గడలతో, ఫలములతో ద్రోణ పరిమాణమగు ఉప్పుగల పాత్ర ఎందు పై భాగాన ఉంచవలను. శుభ సమయాన్ని యజమానుడు మంగళవాద్య గీతవాద్య ధ్వనుల నడుమ వేదపారంగతులకు బ్రాహ్మణ శ్రేష్ఠుల చేత సర్వౌషధి జలములతో స్నానం చేయించబడి దోసిట పువ్వులు పట్టుకుని ఈ మంత్రం ఉచ్చరించాలి. విశ్వమూర్తులను, విశ్వమాతలను, లోకాధివాసులకు, రోహిణి రూపులకు, ధేనువులకు నమస్సు. 21 లోకములను బ్రహ్మాది దేవతలు గోవుల అవయవములందుండును. అటువంటి రోహిణీ మాతలు మమ్ము రక్షింతురుగాక. గోవులు నాకు ముందుండుగాక, గోవులు నా వెనక ఉండుగాక, గోవులు నా శిరమందు ఉండుగాక. నేను గోవుల నడమనే వసిస్తున్నాను. వృషరూపంతో ఉన్న గోవా, నీవు సనాతన ధర్మము కావున ఇటువంటి నీవు అష్టమూర్తి, పంచభూతములు, రవిచంద్రులు, యజమాండు అని 8 రూపులతో ఉన్న శివునికి ఆశ్రయమై వృషభ రూపాన వాహనమై ఉన్నావు. కావున సనాతన నన్ను రక్షించము. ఇట్లా ఆమంత్రించిన తర్వాత ఆచార్యునికి నందికేశ్వరుని సర్వోపకరణాలను 1 గోవును ఇవ్వలను. 10 గోవులను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఋత్విజునికి ఇయ్యాలి. మిగిలిన వానిలో ఒక్కొక్క బ్రాహ్మణునికి 100 ఏసియో, 50 ఏసియో, 20 ఏసియో, 5 ఏసియో ఆచార్యుని అనుమతితో ఇయ్యాలి. 1 గోవును అనేకులకు కలిపి ఇవ్వరాదు, అది బహుదోషకరం. ఒకనికి అనేక గోవులు ఇవ్వవచ్చు, అది ఆరోగ్యమును శ్రీని వృద్ధిపరచును. ఇట్లు గోసహస్ర దానమైన తర్వాత దాత ఒకనాడంతయు వయోవ్రతుడై ఉండవలెను. శ్రీ మత్స్యమహాపురాణం. దాత ఆనాడు మహాదానాల కీర్తనం తాను వినాలి, ఇతరులకు వినిపించాలి. దాన దినాన బ్రహ్మచర్యంతో ఉండవాలి. దీనిచే విపులశ్రీ అగును. ఎవరు ఈ విధానాన గోసహస్ర వ్రతులగుదురో వారు సర్వపాప వినిర్ముక్తులై సిద్ధచారణ సేవితులై చిరుమువ్వలగములు మాలలుగా వేలాడుచుండు రవి ప్రకాశ విమానములో పైకెక్కి లోకపాల లోకాలకు ఏగి అందు సర్వామర పూజితులగుచు పుత్రపౌత్ర సమన్వితుడై ఒక్కొక్క లోకపాల లోకమందు ఒక్కొక్క మన్వంతర కాలముండను. తర్వాత ఊర్ధ్వ సప్తలోకాల్లో ఒక్కొక్క దానియందు ఒక్కొక్క మన్వంతరముండి అనంతరం శివపురం మేగును. తన 101 మంది పితరులను తరింపజేయును. అందు పూర్ణముగా 100 కల్పములుండి అనంతరం భూలోకాన శివధ్యాన పరాయణకు చక్రవర్తి అయి జనించి 100 అశ్వమేధములు ఆచరించి తుదకు విష్ణులోకం చేరి బంధముక్తుడగను. గోసహస్ర ప్రదానం తానే చేసుకుని ఆ కార్యం నందు తానను కర్మకరుడై పాల్గొని కానీ అది ఎవరైనా చేయిచుండగా చూచి కానీ మమ్మీ సంసార సాగరం నుండి తరింపచేయువాడు మా వంశాన పౌత్రుడో దౌహిత్రుడో పుట్టినచో బాగుగా ఉండును అని పితరులు గోసహస్ర ప్రదాతను అభినందించుచుందురు. ఈ గోసహస్ర ప్రదాన విధానం పఠించినను సంస్మరించుచుండునను చూచినను విష్ణులోక ప్రాప్తుడగును. సంతోషములనందును ముక్తినందును కలుషములు బొత్తిగా ఏమియో లేకుండగా నశించగా నిర్మల దేహుడై ఇంద్రలోకానికి ఎగి సుఖమందును.